తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియ. న్యూస్ ట్వైలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెర్నీ నాని సతీమణి ముందస్తు బెయిల్ పిటిషన్, కేసు విచారణ వాయిదా. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సమ్మెలో టీచర్లు, చదువుకు దూరంగా విద్యార్థినులు. పోస్ట్ మార్టంలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. ఫోన్ ఇన్లో చూద్దాం. రాములు, చెప్పండి. శ్రేయ, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. తెలంగాణ సర్కార్ కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనను అంటే కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అట్లా మొత్తానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం ఏదైతే జరుగుతుందో దాన్ని ఈ రోజు కార్యాచరణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్ రేస్ సంబంధించిన ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికి తెలిసిందే. అట్లాగే ఈ విషయంలో తనను అరెస్ట్ చేయడం కోసం కాంగ్రెస్ సర్కార్ అట్లాగే గవర్నర్ ఆమోదం కోసం కూడా వెళ్ళడం జరిగింది. అట్లా గవర్నర్ ఆమోదం కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఏ క్షణానైనా అరెస్ట్ చేయాలనేది కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉంది అనేది చెప్పొచ్చు. మొత్తానికి ఇక ఈ అంటే లేదా శుక్రవారం లేదా శనివారం ఈ 2 రోజుల్లో మొత్తానికి కేటీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అట్లాగే ఇదే విధంగా చూసుకుంటే కేటీఆర్ కి సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా టిఆర్ఎస్ ప్రభుత్వానికి గత సంవత్సర కాలంలో మొత్తానికి ఒక మాటల యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి చూసినా లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన కానీ కేటీఆర్ ఎక్కడికక్కడ విమర్శన చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ కార్ రేసులకు సంబంధించిన ఎవరి అనుమతులు లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో ఆ టైంలో కేటీఆర్ ఒక మాట సూచనతో ఇచ్చిన దాన్ని అమలు చేసినట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలనేది ఎట్లా డబ్బులు రిలీజ్ చేశారు, ఏ విధమైన సంబంధించిన డబ్బులు వెళ్ళాయి అనేది మొత్తానికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సిన ఉంది. కాబట్టి దీనిలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. రాములు, రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేసి జైలు వరకు తీసుకెళ్లారు. మరి కేటీఆర్ ని ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? శ్రేయ, ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు అంటే సమయం అనేది మన చేతుల్లో లేదు. ఎవరు ప్రభుత్వం అనేది ఎవరిని అరెస్ట్ చేస్తున్నది కోర్టుకు సూచిస్తుంది. మొత్తానికి కోర్టుకు సంబంధించింది అరెస్ట్ చేసే వరకు పోలీసు ఆధ్వర్యంలో ఉంటది. అది కోర్టు సంబంధించిన విషయంలో ఎప్పుడు ఎన్ని రోజులు ఉండాలి, ఎట్లా ఏంటి అనేది మొత్తం కోర్టు పరిధిలో ఉంటది, పోలీసు పరిధిలో ఉంటది. కాబట్టి ఈ అల్లు అర్జున్ కి సంబంధించింది పరిశీలన చేసినప్పుడు అల్లు అర్జున్ కోర్టు జైలు వరకు వెళ్ళి రావడం జరిగింది. అంటే మొత్తానికి ఈ రోజు రాజకీయం అనేది చూస్తే ఎవరినైనా సినిమా హీరోలైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే కాంగ్రెస్ లో మేము అరెస్ట్ చేసి తీరుతామనేది రేవంత్ రెడ్డి, తప్పు చేసిన వారికి ఎంతటి వారైనా శిక్ష వేయడం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి సర్కారు
కార్యాచరణ రూపంలో తెలుస్తుంది. అట్లాగే ఈ కేసుకు రాములు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కదలికలు చేపట్టబోతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ కి సంబంధించి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది, బలంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కేటీఆర్ ఈరోజు కేసీఆర్ ఎవరైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నారో కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తన అక్కడే ఫామ్ హౌస్ లో ఉండడంతో ఈరోజు తండ్రి పాత్ర కొడుకు వ్యవహరిస్తున్నాడు అనే చెప్పొచ్చు. ప్రతిపక్ష పాత్ర కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీలకమైన నాయకుడుగా, క్రియాశీలకంగా పార్టీని నడిపిస్తున్న నాయకుడుగా ఏదైతే ఉందో దీన్ని కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. శ్రేయ, థ్యాంక్ యూ రాములు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతించాలని గత నెల గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ 4 రోజుల క్రితం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేయాలంటూ 3 రోజుల క్రితం ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. తమ గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోరారు. ఈలోపు జయసుధను అరెస్టు చేసే అవకాశం ఉందని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వాలని జయసుధ తరపు న్యాయవాదులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రారంభించారు. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీలలో 36 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నామని, ఈ పోస్టులలో విజయం సాధించిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. విశాఖ జీవీఎంసీ స్టీల్ ప్లాంట్ నిరాహార దీక్ష శిబిరం వద్ద కీర్తిశేషులు ద్రోణం రాజు సత్యనారాయణ 92వ జయంతి వేడుకలు ఐఎన్టీయూసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూ రైతులకు మద్దతు ధర ఇవ్వడంతో సత్యనారాయణ కృషి మరువరానిదని, ఉత్తరాంధ్రలో ఆయనను మించిన నాయకులు లేరని అంటున్న ఐఎన్టీయూసీ నాయకులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయనే దోనరాజు సత్యనారాయణ గారు. ఆయన్ని దివంగత నేత దోనరాజు సత్యనారాయణ గారిది 92వ పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తూ వారు సంఘీభావంగా కూడా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంఘీభావంగా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సంఘీభావం కూడా తెలుపుతున్నారు. అసలు దోనరాజు గారు సత్యనారాయణ గురించి వాళ్ళతో ఉన్న అనుబంధం ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, దోనరాజు సత్యనారాయణ గారు జయంతి ఈరోజు జరుగుతున్నారు. దోనరాజు గారు సత్యనారాయణ గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? కీర్తిశేషులు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఈరోజు 92వ జయంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించడానికి డిఫెన్స్లో రిటైర్డ్ అయిన ఐఎన్టీసీ నాయకులందరూ కూడా ఈవేళ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఏదైతే నిరాహారదీక్ష శిబిరం ఉందో ఆ శిబిరం దగ్గర నిరాహారదీక్ష తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలోనే ఒక ఘనమైన నాయకుడు. అలాంటి నాయకుడికి ఈవేళ నివాళులు అర్పించుకునే భాగ్యం మాకు కలిగినందుకు మేము ఎంతో ధన్యం అవుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ద్రోణరాజు సత్యనారాయణకి విశాఖ ఉక్కు పరిశ్రమకి చాలా అనుబంధం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ రావడానికి కానీ ఆ రోజు చేసిన నాయకులతో చైతన్యం తెలపడంలో కూడా మరి ద్రోణరాజు సత్యనారాయణ గారి పాత్ర ఉంది. అంతేకాకుండా మరి ఆ రోజుల్లో ఎకరానికి 1800, 2000 ఇచ్చే అప్పుడు రైతులందరూ కూడా కోర్టులకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న టైంలో మరి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని 85లో 86లో వారిని విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రజలందరినీ కూడా రైతులందరినీ కూడా సమీకరించి వారి బాధలు తెలియజేసి వారికి రాజీవ్ గాంధీ ద్వారా అప్పటికప్పుడు ఏదైతే 1800 ఎకరానికి ఇచ్చిన దాన్ని 20,000కి ప్రకటించిన ఘనత మరి ద్రోణరాజు సత్యనారాయణ గారికి ఉంది. మరి అలాంటి మహానాయకుడిని ఇవాళ నివాళులు అర్పించుకుంటున్నాం. అతను ఏ పదవి చేసినా అతని గొప్పతనం ఉండేది. విశాఖపట్నంలో ఉడా చైర్మన్గా ఉండి ఈరోజు ఏదైతే మన ఎంఈపీ కాలనీ ఉందో అలాంటి ఎంఈపీ కాలనీ ఇలాంటి సిటీలు మరి విశాఖపట్నంలో ఎన్నో కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి ద్రోణరాజు సత్యనారాయణ గారికి ఉంది. అలాంటి నాయకుని స్మరించుకోవడం మరి ఎంతో గొప్పతనం. ఈవేళ విశాఖ ఉక్కు పరిస్థితి ఇంత ఉద్యమం జరుగుతుంది. ద్రోణరాజు సత్యనారాయణ నాయకులు కానీ ఇప్పుడు బ్రతికున్నట్లయితే విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు వారులందరినీ కూడా ఐక్యతపరిచి ఉద్యమం చేసి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా ప్రైవేటీకరణ కాకుండా చూసేవారు. నెల్లూరు జిల్లాలో గిరిజన గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలని టీచర్లు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు గత నెల రోజుల నుండి సమ్మె చేస్తున్నారని టీచర్లు పేర్కొన్నారు. 15 అక్షరాలకు పైగా సరిపోని జీతాలతో పనిచేస్తున్నామని అన్నారు. టీచర్లు చేసిన సర్వీసులను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను
డిఎస్పీలో భర్తీ చేసినందువల్ల నష్టపోతామని తెలిపారు. గత 36 రోజుల నుండి గిరిజన గురుకులాల్లో చదువు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి డ్యూటీలకు పంపించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదిహేను సంవత్సరాల నుంచి మాకు సండేలు లేవు, పండగలు లేవు. అలాగే ఉదయం 5 గంటలకు వస్తే రాత్రి 9 గంటల దాకా మేము అక్కడే ఉండాలి. స్టడీస్ ఉంటాయి. ఆ స్టడీలతో పాటు మా పిల్లల్ని కూడా వదిలేసి మేము గిరిజన బిడ్డల కోసమే మేము అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నాము. కానీ మాకు 2017లో ఇదే ప్రభుత్వము మాకంటూ జీతాలు పెంచారు. 5,000 కానీ ఉన్న జీతాలని 12,900 చేశారు. ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుకుంటున్నామండి. మేము అందరం కూడా ఇక్కడ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఎక్కువగా మహిళలనే ఎక్కువ మంది పనిచేస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాం, మా గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి ఒకటే అడుగుతున్నాము. మేము అందరం మహిళలం అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు సుమారు 1300 మంది మహిళలమే ఉన్నారు. జెంట్స్ కాకుండానే ఓన్లీ మహిళలే 1300 మంది ఉన్నారు. వాళ్ళు నిద్రలేసి ఎప్పుడు 4 గంటలకు లేస్తాం, 3 గంటలకు లేస్తాం, వచ్చి 7వ గంట కల్లా అక్కడికి వచ్చి యాపేయాలి. మరి 9 గంటల కల్లా స్టడీలు చూసుకుని 9:30కి ఇంటికి పోవడానికి 11 కూడా వద్దండి. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, మేడం గారు మాకు న్యాయం చేయండి. మేము మీలాంటి మహిళలమే. మేము ఈ రోజు ఈ చదువులు చెప్పడం వల్ల అనేక మంది చదువులు చెప్పడం వల్ల మేము ఈ విధంగా వచ్చాము. మేమందరం చెప్పడం వల్ల అనేక మంది పిల్లలు కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మేమందరం రెడీగానే ఉన్నాం, రెడీ అవుతున్నారు కదా. మీరు కూడా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారు అంటే మీ గురువులు నేర్పించిన చదువులే మీకు ఈ రోజు మంచి స్థానానికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి ఆలోచించి మా యొక్క సమస్యలను మేమైతే గొంతమ్మ కోరికలు అయితే కోరడం లేదు, చిన్న సమస్యలే అడుగుతున్నాము. మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గిరిజన బిడ్డలు మేము ఈ రోజు స్కూల్కి కాకుండా ప్రతి రోజు కూడా మేమంతా బాధపడుతున్నాం. అయ్యో బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటారు, మేము వాళ్ళ కోసం వెళ్ళి తీసుకుని వచ్చి స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ గా ఉన్న పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ రోజు ఒక స్థానంలో చేర్చున్నాము. వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని మేము బాధపడుతున్నాం. మీకెందుకు గిరిజన శాఖ మంత్రులుగా ఉండి గిరిజన బిడ్డల్ని పట్టించుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారు? ఒక్క రోజు స్టడీ చేయకపోతే పైనుంచి మాకు ఫొటోస్ తీయలేదు, రాలేదు అని అడుగుతారు. ఈ రోజు 34 రోజుల నుంచి మేము స్టడీలు చేయకుండా స్కూళ్ళలో లేకుండా ఉంటే ఆ గిరిజన బిడ్డలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏమిటంటే మాకు ఎక్కడ కూడా లేని విధంగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని కేవలం గిరిజన గురుకులాల్లోనే అవుట్ సోర్సింగ్ విధానం చేసుకొచ్చారు. టీచింగ్ ఫీల్డ్ ఎక్కడా లేదు అవుట్ సోర్సింగ్ విధానం, కేవలం ఒక గిరిజన గురుకులాల్లో ఉంది. కాబట్టి మా సమస్య ఏంటంటే మీ త్వరలో రాబోయే మెగా డిఎస్సిలో మా పోస్టులను కలపడం అనేది చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బైలాస్ ప్రకారంగా జనరల్ డిఎస్సిలో మా పోస్టులు కలపకూడదు, అది బైలాస్కే విరుద్ధం అని చెప్పేసి ఈరోజు మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ దగ్గరికి ఈ సమస్యను తీసుకుపోయాము. సారు చాలా సానుకూలంగా స్పందించి ఈ సమస్యని పై స్థాయిలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యని త్వరలోనే క్లియర్ చేయించాలని చెప్పేసి సార్ చాలా గట్టిగా హామీ ఇచ్చున్నారు. మా గిరిజన గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కలిపిన వల్ల ఎలా అనేది జరుగుతుందంటే మామూలుగా మేము 10-15 సంవత్సరాల నుంచి గురుకులను నమ్ముకొని పనిచేస్తామున్నాము. గురుకులం బైలాస్ ప్రకారంగా ఏంటంటే ఎవరైతే కనిపెట్టుకుని పనిచేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటే 1656 మంది ఉన్నారు స్టేట్ మొత్తము. అయితే ఈ కలపడం వల్ల ఏంటంటే మేమందరం కూడా బయట పోయే పొజిషన్ ఉంది. ఈరోజు మమ్మల్ని నమ్ముకుని మా ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ కూడా రోడ్డు పడే పొజిషన్ ఉంది. కాబట్టి మాకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మాకు గురుకులంలో బైలాస్ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ చేయాలి. యాక్చువల్ గా పార్ట్ టైం వాళ్ళు కానీ అసలు అవుట్ సోర్సింగ్ అనేది లేదు. ఇంతకుముందు గతంలో పార్ట్ టైం అనేది అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఉండేవాళ్ళు. డిఎస్సిలో మా పోస్టులు కలిపారన్న ఒక ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ రోజుకి 34 రోజుల నుంచి మేము విధులను బహిష్కరించి బయట ఉన్నాము. ఈరోజు వచ్చేసి మేము కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మా సమస్య కోసము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సారు సానుకూలంగా స్పందిస్తూ మీ యొక్క సమస్యని నేను సీఎం ఆఫీస్కి పంపిస్తానని చెప్పి సీఎం క్యాంపస్కు లెటర్ ఇవ్వండి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే గత 34 రోజుల నుంచి మా స్కూళ్ళు అందరం విధులు బహిష్కరించాము. ఒక గిరిజన గురుకుల పాఠశాల ఎక్కడ కూడా 13 జిల్లా వాళ్ళు టీచర్స్ అందరూ బయట ఉన్నారు. త్వరలోనే గవర్నమెంట్ మా కోసం ఏదన్నా మంచి నిర్ణయం తీసుకొని మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మేము టీచర్స్
వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగలను సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనబడ్డ వ్యక్తులను విచారించగా విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వీరి వద్ద 2 కార్లు, 4 బైకులు, మరో వ్యక్తి దగ్గర 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 3 నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. బేసికలీగా ఎక్కడెక్కడ వెహికల్స్ పార్క్ అయి ఉన్నాయి, స్పెషల్గా హాస్పిటల్ దగ్గర, కాలేజెస్ దగ్గర, అక్కడ పార్క్ అయిన 2 వీలర్స్ని అక్కడ ఏదో కీ పెట్టి, డూప్లికేట్ కీ పెట్టి, లేకపోతే కొన్ని అది వాళ్ళు తాళం పెట్టలేక అక్కడనే బండి యజమాని ఎవరితో ఉంటారు వితౌట్ లాకింగ్ ద వెహికల్ అట్లా డైరెక్ట్గానే వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి వెహికల్ చూసుకొని ఇట్లా ఇతను దొంగతనం చేసేవాడు. సో ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఇప్పుడు మనం 12 వెహికల్స్ రికవరీ చేసినాము, 12 కేసెస్లోను. ఆ కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. సో ఇతను బేసికలీగా ఎక్కడెక్కడ వెహికల్స్ పార్క్ అయి దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి సమీపంలో అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఉన్న నారాయణ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి వసీకరణ సాగర్ను టీచర్ దండించారు. చిన్న విషయానికి టీచర్ దండించారని, పైగా బాలుడు అయ్యప్ప దీక్షలో ఉన్నారని గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో స్కూల్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. భాగ్యనగరంలో గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉపాధ్యాయుడు మరియు యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్క్ అయి ఉన్నాయి, స్పెషల్గా హాస్పిటల్ దగ్గర, కాలేజెస్ అనకాపల్లి జిల్లా కశింకోట ఆర్ఈసీఎస్ డివిజన్ కార్యాలయంలో కశింకోట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కశింకోట సంస్థ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని ఏపీఈడిపిసిఎల్ విశాఖపట్నం సంస్థకి అప్పగించడం జరిగిందన్నారు. నాటి నుండి పై మండలాలలో ఉన్న గ్రామాలలో విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపిడిసిఎల్ విశాఖపట్నం అన్ని సేవలు అందించారు. మంది వినియోగదారులు ఉన్నారండి. అందులో గృహ వినియోగదారులు 85,000 మంది వరకు ఉన్నారు. అలాగే కేటగిరీ అంటే నాన్ డొమెస్టిక్లో 13,000 మంది సుమారు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీ కేటగిరీలో 1,138 మంది ఉన్నారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ అంటే గవర్నమెంట్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 4,350 మంది ఉన్నారు. అలాగే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ సుమారు 12,900 కనెక్షన్స్ మన డివిజన్ పరిధిలో ఉన్నాయి. అలాగే మన డివిజన్లో ఎల్టీ పరిధిలో సుమారు 15 నుంచి 16 కోట్లు డిమాండ్ ప్రతి నెల కూడా మనకి బిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెచ్టీ పరిధిలోకి వచ్చినట్టయితే సుమారు ఒక 73 నుంచి 74 కోట్ల వరకు డిమాండ్ అనేది ఇక్కడ మన డివిజన్లో ఉన్నది సార్. మన డివిజన్ పరిధిలో మనకి సబ్స్టేషన్స్ ఇప్పుడు 21 సబ్స్టేషన్స్ ఉన్నాయి. 33/11 kV సబ్స్టేషన్స్ మన డివిజన్ పరిధిలో. మన సబ్స్టేషన్స్లో వేరియస్ పవర్ ట్రాన్స్ 5 MVA కానీ 8 MVA 10 MVA ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా పెట్టి మనం 33 kV నుంచి 11 kV చేసి అక్కడి నుంచి మనం 11 kV ఫీడర్లో ఇవ్వడం జరుగుతుంది. మన డివిజన్లో 81 11 kV ఫీడర్స్ ఉన్నాయి. ఆ ఒక్క
అనంతపురం జిల్లాలో ఏడాది నుండి జరిగిన 33 దొంగతనాలలో పోలీసులు రికవరీ చూపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ పి జగదీష్ వివరించారు. రాఘవేంద్ర అనే కీలకమైన నిందితుడు వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. తనకున్న అనుబంధం దృష్ట్యా ట్రాన్స్ఫార్మర్లలోని రాగి, అల్యూమినియం వైర్లను దొంగలించేందుకు సిద్ధమయ్యాడు. చోరీ సొత్తు హైదరాబాద్లో విక్రయించేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులకు ఆ సమాచారం వెళ్లడం, అరెస్టు చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 kgs ఆఫ్ కాపర్ అండ్ 180 kgs ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది. సో ఐరన్ లింక్ చైన్కి వెనక రోప్ కట్టేసి దే యూజువలీ త్రో దట్. ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ పోతుంది. సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో ఇంకా షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా కోమరాజులంకలో ఓ భార్య తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఝాన్సీ అనే యువతి తన భర్తను నుంచి వేరు చేయవద్దని వాయిపోయింది. తాము గత 2 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. న్యాయం చేయాలంటూ గత 2 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. మండలం కోమరాజంక గ్రామంలో వ్యామ ఝాన్సీ మరి ఈ అమ్మాయిని హరికృష్ణ ర్యాప్ చేసి ప్రేమించాను అని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని మరి వారి ఇంటికి వెళ్ళిన సమయంలో మరి తల్లిదండ్రులైన సత్యపండి గారు, వెంకటలక్ష్మి గారు అమ్మాయి తాళి తెంచి అమ్మాయిని దుర్భాషలాడుతూ అమ్మాయిని కొట్టి తన్ని బయటికి తమిరేశారు. ఆ క్షణం నుంచి ఈ అమ్మాయిని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు మా ఇంట్లో కూలి పని చేసుకున్న వాళ్ళు మా ఇంట్లో కోడలు కావాలంటున్నారని నానా మాటలు అంటూ మరి తల్లిదండ్రులను కూడా చంపేస్తామని మరి బెదిరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కోమరాజంక గ్రామంలో వ్యామ ఝాన్సీ మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయడంలో జరుగుతున్న జాప్యంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజుపేటకు చెందిన హమాలి కేశవ జాన్ అనే వ్యక్తి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఇప్పటి వరకు పోస్ట్ మార్టం చేయలేదని బంధువులు, సహచర హమాలీలు ఆందోళనకు దిగారు. సకాలంలో వైద్యుడు లేకపోవడంతో పోస్ట్ మార్టం చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల కొరత కారణంగా మృతదేహాలకు పీఎం చేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కడుపులో లేపుండి బిళ్ళలో ఎక్కువ వేసేసుకున్నాడు, చనిపోయాడు. మాది బందర కోనేరు సెంటర్ ఈయన అనమాట. రాత్రి బట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు వరకు 140 మంది ఇక్కడే ఉన్నాం. మాకు పోస్ట్ మార్టం చేయట్లేదు. ఆ డాక్టర్ గారు ఎక్కడో ఎవరో ఉన్నారు, ఆయన రావాలి, మీకు చెయ్యాలి, ఇవ్వాలన్నారు. అసలు ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పొద్దుపడి ఆ చెట్ల కింద ఆహారం లేకుండా అట్టా కూర్చుని ఉండవు. అతను కడుపులు నొప్పి, అతనికి పేనం బాగోట్లా. ఈ బిళ్ళ మాత్రం బాగా తట్టుకోలేక వేసేసుకున్నాడు. వయసు 25, 26, 27, 30 లోపు. మా కార్మిక నాయకుడే, మా ముఠాలో పనిచేసే కుర్రాడు. అసలు ఏమీ లేదండి, మా ముఠాలో పనిచేసే కుర్రాడు. మొత్తం వాళ్ళ కోనేరు సెంటర్లో పని ఆపేసేసి మన బందర్ పని మొత్తం ఆపేసి 7 గంటల కానీ రాత్రి వచ్చాం, మళ్ళీ 7 గంటల కానీ చెట్ల కింద కూర్చున్నాం.
అసలు ఏంటి మీ మొట్టవాళ్ళు వచ్చి కూర్చున్నారా ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. రాత్రి 11 గంటలకి ఇప్పుడు వరకే కుర్రాన్ని ఇచ్చింది లేదు, వాళ్ళు పోస్ట్ మార్టం చేసింది లేదు. ఆయన ఎక్కడో పెలమలూరులో వెళ్ళారు డాక్టర్ గారు, మన బందరకొండ ఒక ఆయన రావాలి మీకు చెయ్యాలి ఇవ్వాలంటున్నారు. జానపాలు రాత్రి అతనికి కడుపు ఇది న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.